ప్రభుత్వ కొలువు చేసుకుంటా టైంకి జీతాలు తీసుకుంటా రిటైర్ అయినాక పింఛన్ తీసుకుంటా ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నదాంట్లో సరిపెట్టుకోక ఇంకా కావాలి నా ఇల్లంతా పైసలతోటి నిండాలి అని అనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు గిట్లకి మోతేవారి లెక్క రెడ్ హ్యాండెడ్గా దొరుకుడైతే పక్కనులా. ఇక చూడురుల్లా ముచ్చట వైద్యులు కూడా తమకు మెమో జారీ చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ సూపరింటెండెంట్ కార్యాలయంలో నిరసన ఏంది ఈడేమో లొల్లైతున్నట్టున్నది. ఓ అన్నలు ఏమైంది? అగో ఈసారి చెప్తాడంట ఇందాం పారి. ఈరోజు ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ లక్ష్మి గారిని మేము ఈరోజు 3 లక్షలు అంతా తీసుకుంటా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆయన కాంట్రాక్టర్ డ్రగ్స్ సప్లై చేసే కాంట్రాక్టర్ రాపోల్ వెంకన్న గారు ఆయన లాస్ట్ టైము ఆయన టెండర్లో పార్టిసిపేట్ చేసి టెండర్ వచ్చినానికి ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. కానీ నాన్ టెండర్ కొన్ని డ్రగ్స్ సప్లై చేసే కార్యక్రమంలో నాన్ టెండర్ టెండర్ లేదు కాబట్టి లంచం డబ్బులు డిమాండ్ చేయడం. దాంట్లో కొంత డబ్బు అంతకుముందు ముట్ట చెప్పాడు. ఈరోజు 3 lakhs ఆయనకి ఇస్తుండగా ఆయన ఇంట్లో మేము రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. మా క్యాష్ కూడా రికవర్ చేసినాం. కలర్ టెస్ట్ చేసి ప్రూవ్ అయింది. బట్ అకార్డింగ్ టు ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం పూర్తి వివరాలు సేకరించి రికార్డ్స్ పరిశీలించి ఆయన చట్ట పరిస్థితులు తీసుకోవడం. చూసిర్రా కథ. అగో మరి అసలు దొంగను చూద్దాం పారి. సాంప్రదాయిని సుప్పి శుద్ధ పూసిని అన్నట్టు ఎంత ముద్దుగా కూర్చున్నాడో చూడుర్రి. ఇక అసలు ముచ్చట ఏందంటే నల్గొండ జిల్లాల ఈ అవినీతి చాప ఏసీబీ వాళ్ళకు చిక్కిందుల్లా. జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్ మెడికల్ కాంట్రాక్టర్ రాపోలు వెంకన్నకెళ్లి బిల్లుల ముచ్చట్ల 3 లక్షల లంచం తీసుకుంటా ఏసీబీకి ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. టెండర్ల లేని కొన్ని ఔషధాలు దవాఖానకు సప్లై చేసేందుకు లచ్చు నాయక్ లంచం డిమాండ్ చేసిండని మెడికల్ డిస్ట్రిబ్యూటర్ ఏసీబీని కలిసిండట. ఇక పొద్దుగాలనే ప్లాన్ వేసి లచ్చు నాయక్ డబ్బులు తీసుకుంటుంటే ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు బృందం అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిర్రు అనే ఆరోపణతోనే లచ్చు నాయక్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.